భయానికి బ్రాండ్ అంబాసిడర్ ఒకరు, భయానికి మీనింగ్ తెలియని వారు మరొకరు. ఇప్పుడు వీళ్ళిద్దరు భయంకరంగా నవ్వించడానికి మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. రాత్రి మీ బ్యాంక్ లో దొంగతనం జరిగిందంట కదా, మీ మేనేజర్ గారు లోపల ఉన్నారు సార్. పిలు. సారీ బాడీ నాందా బ్యాంక్ మేనేజరు పేరుదా మణిమన్నన్. రాత్రి మీ బ్యాంక్ లో 100 కోట్లు దొంగతనం జరిగిందంట. ఎలా జరిగింది? కన్నీరు పన్నీరు మన్నీరు మున్నీరు కలత బాండేడు చిన్న గొలుసు పెద్ద గొలుసు పాపడి బిల్లా పడ్డాను ఎల్లారం మంగళ సూత్రాలై దోచగలై ఎంత నాడిబడికై. కన్నీరు మున్నీరు దగ్గర స్టార్ట్ అయింది, మంగళసూత్రం దగ్గర ఎండ్ అయింది. ఏం చెప్తున్నావురా? ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఏంటండి? ఏంటి ఈ కేసు కప్ చెప్పారా? సరేలేండి. కుంకల్లారా, బడికెళ్ళి చదువుకోకుండా బ్యాంక్ లో పని ఏంటారా మీకా? పాస్ బుక్ అంత లేదు, బ్యాంక్ లో పని ఏంటారా మీకా? సారీ సార్. సార్ మిమ్మల్ని అనుకోలేదు సార్. కోడిగుడి పెట్టకపోతే కోపం నుంచి వచ్చేసారు అనుకున్నానండి. పని అయిపోయింది కదా, ఇంకేం పని? సార్ కేసు డీటెయిల్స్ ఇద్దామని. అయిపోయింది బ్యాంక్ మొత్తం స్కాన్ చేసావా? చేశాను బాస్. మేనేజర్ ఏమంటున్నాడు? ఏమో బాస్, ఏం జరగట్లేదు. నాందా ఈ బ్యాంక్ మేనేజరే పేరే మణివన్ననే. రాత్రి గడిగలే కన్నీరు మున్నీరు తన్నీరు పన్నీరు విడికలి వీరప్పనిదాయి విడితలే చిన్న గొలుసు పెద్ద గొలుసు నడుం పట్టానమని గెలితలే పాపడి పిల్లై ముక్కు పుడికే ఎందార మంగళ సూత్రగలే దొంగల దోచుకొని కొడిగే వడ్డాన మర్చిపోయో వడ్డాన గడిగలే. ఒక్క ముక్క అర్థమైతే చెప్పచ్చు. ఇంగ పందార్ పరికిడి విడితలే వస్తాడు మా ఓడొస్తాడు. అరే ఈ కేసు చాలా కష్టంగా ఉంది, అర్జెంట్ గా మన సుపీరియర్ ఆఫీస్ కి ఫోన్ చేయరా. ఓకే బాస్. హలో బాస్, తొందర రండి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఏం కవరింగ్! లాస్ట్ వీక్ దెబ్బ నాటుకోడి అని చికెన్ లెగ్ పీస్ లా చేశారు కాలు. ఏంటి బాస్ మీరు? శివ సినిమాలో నాగార్జునలా ఉండేవాళ్ళు ఊపిరి సినిమాలో నాగార్జునలా అయిపోయారండి సార్. నేను ఒక రిస్క్ చేశాను. నేను చెప్పా మనకు రాంది అవసరమా అని. 100 కోట్ల రూపాయలు దొంగతనం. ఎవడ బ్యాంక్ మేనేజర్ ఎవడు? నాందా బ్యాంక్ మేనేజర్ పేరుదా మణివన్నన్ సార్. నిన్న రాత్రి ఏం జరిగింది? కింద కన్నీరు మున్నీరు మున్నీరు వన్నీరు బడిగా హర్చబడిగలి ఎంతార బలిగే చిన్న గొలుసు పెద్ద గొలుసు పాపడి పిల్ల ఎల్లార మంగళ సూత్రే దొంగలు దోచుకెళ్ళి ఒక షర్ట్ లాక్కరి విడిచే దొంగతనం జరిగే టైంలో ఎవరున్నారో తెలియదా మీకు? 100 కోట్ల రూపాయలు ఎంత చెడ్డ పేరు వస్తుంది. నేను యాక్షన్ లో దిగినంత వరకే. 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతా, 3 నిమిషాల్లో మొత్తం ముగించేస్తా. 4వ నిమిషంలో వీల్ చైర్ లో ఉంటాడు. లాకర్ల తాలూకా మేనేజర్ అక్కడ ఉంటాడు. వాడిని పిలిపించండి. నువ్వేనా లాకర్ల మేనేజర్? 100 కోట్ల రూపాయలు గోల్డ్ పోయింది, ఏమైంది? మార్కెట్ లో అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల వాళ్ళందరూ కూడా నగదు మీద రుణ సదుపాయం కల్పిస్తూ ఉంటారు. కానీ మా దగ్గర 1% తక్కువ. మీకు ఇంకా ఏమన్నా అనుమానంగా ఉంటే ఒక ఫోటో తీసుకుని మార్కెట్ లోని అన్ని బ్యాంకులకు వెళ్లి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సార్, డబ్బులు ఊరికే రావు. సరిగ్గా బ్యాంకులో సీసీ కెమెరా లేవి. సార్, డబ్బులు ఊరికే రావు. ఆడంత పెద్ద బొక్క పెట్టాడు, వెనకాల ప్రహరీ గోడ కట్టాలి, ఎందుకు కట్టించలేదు? సార్, డబ్బులు ఊరికే రావు సార్. ఒకసారి ఢిల్లీకి ఫోన్ చేసి ఉద్యోగం నుంచి తీసేమను. ఎందుకు సార్? డబ్బులు ఊరికే రావు. ఆ సెక్యూరిటీ గారిని పిలిపించండి. బ్యాంకులో దొంగతనం జరిగింది. బ్యాంకులో దొంగతనం జరిగింది అంటే ఏదో మహేష్ బాబు సినిమా షూటింగ్ జరిగినట్టు. 100 కోట్ల రూపాయలు తెలుసా నీకు? ఎవడు? రామ్ చరణ్. ఏ రామ్ చరణ్? హీరో రామ్ చరణ్. ఎవడు? ఎవరు? అలా విశేషం. దొంగతనం చేసిన దొంగ ఎవరు? మెగాస్టార్ చిరంజీవి దొంగ. ఏ దొంగ? హీరో దొంగ. మెగాస్టార్.
బ్యాంకులో దొంగతనం ఎలా చేశారు? లోపలికి వెళ్ళి చేశా, లోపలికి వెళ్ళి చేశా. బ్యాంకులో దొంగతనం జరుగుతున్నప్పుడు ఏమైనా సౌండ్లు వచ్చాయా? ఏంటవి? ఎలకలు. నువ్వు మేనేజర్ కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారు బ్యాంకులోకి? వచ్చారు. ఎవరు? మీరే. వదలరా. రా. దాన్ని తమ్ముడు లేచిరా. రా. నువ్వురా, నువ్వురా. కూర్చో. సారీ వాడే నాందా చెప్పా. వాడి నోట్లో ఏదైనా గొడ్లు పెట్టండి అందాక. జరిగింది 100 కోట్ల దొంగతనం. ఇది ఎవరి డబ్బు కాదు. ఈ బ్యాంకులో నా డబ్బు ఉంటుంది, నీ డబ్బు కూడా ఉంటుంది. దానిలో ఖాతా లేదు, వేరే బ్యాంక్. నేను ప్రజల సొమ్ము పట్టదు బాస్. మరి ఎలా నిద్ర రాబట్టేది? మీరు దొంగల్ని డీల్ చేస్తున్నాడు. వాడు వీక్నెస్ బాస్, వీక్నెస్. అయితే నువ్వు డీల్ చేయి. నేను డీల్ చేస్తాను. నీ వడ్డానికనే మాని కట్ర వెళ్ళి కడిగారు కుట్ర. కుచ్చి అల్లల్లో నేను ముద్దు పెట్టుకోగానే నన్ను ముద్దు పెట్టుకున్నాడు. మొత్తం నిజం వచ్చేస్తుంది. నాన్న నిన్న రాత్రి ఏమైంది? చీకటి పడ్డది. చీకటి తర్వాత ఏమైంది? తెల్లారింది. తెల్లారికి చీకటికి మధ్యలో ఏమైంది? చందమామ వచ్చిండు. ఎక్కడో ఆకాశంలో ఉన్న చందమామ కనిపించింది కానీ ఒక్క పెట్టి 100 కోట్లు పట్టి అసలు నీకు గన్ ఎందుకు ఇచ్చారా? బాంబులు కాల్చుకోమని. మరి ఎందుకు కాల్చలేదు రాత్రి? దీపాలు రాలే కదా. మన వద్దరి మధ్య ఏముంది? బ్యాంకులో ఈ మధ్య కాలంలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారు? ఇక్కడ తిరిగిండు, ఇది- ఒక్కడు కనపడ్డాడు. ఇది నాకు కావాల్సింది. వచ్చిండు, ఒడియాలని నమ్మిండు. అవి నూనెలో వేస్తే అప్పడాలైంది, అప్పడాలైంది. ఇదేంటో తెలుసా? బ్లూ ప్రింట్. లేదు, వైట్ ప్రింట్. ఇది బిల్డింగ్ ప్లాన్. అవునా? కడతా కొత్తదా? కడుతున్నా. నాకు రెంట్కి ఇస్తావా? ఆ. పై పోర్షన్ ఇయ్యరా? ఎందుకు? ఇప్పుడే పైసలు ఇస్తా. ఇది ఫ్రంట్ గేటు, ఇది బ్యాక్ గేట్. నన్ను పక్కన పెట్టరా. కాల్ చేస్తా మరి. మరి ఏది అన్నా? మరి చెప్పోసారి. కాల్ చేస్తా. మరి రాత్రి ఆడు డబ్బులు పట్టుకుపోతుంటే ఎందుకు కాల్చలేదు? మాడు కొట్టిండా నన్ను? గన్ పక్కన పెట్టి గన్ లాక్కో ముందు. అడిగిన సమాధానం చెప్పు. లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు నీకేం చెప్పారు? హాయ్ అన్నారు. నువ్వేమన్నావు? హాయ్ అన్నారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? బాయ్ అన్నారు. నువ్వేం చెప్పావు? బాయ్ అన్నారు. బ్యాంకు లాకర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవరబ్బా సొమ్మని ఓపెన్ చేస్తావని ఎందుకు అడగలేదురా? ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదురా? సెక్యూరిటీ గార్డ్ అడగాలి కదా. బ్యాంకు లాకర్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు? ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మా సారు బ్యాంకు లాక్ ఓపెన్ చేస్తా ఉంటాడు. ఏయ్ ఇది ఇస్తాను అడుగుతానా? మా అకౌంటెంట్ వచ్చి లాక్ ఓపెన్ చేస్తుంది. ఏయ్ ఇది ఇస్తాను అడుగుతా, చూస్తా. నేను గట్టి చూసిన. చంపేస్తేనే వాళ్ళు 100 కోట్లు తీసుకుంటా. పోయిరా. ఎక్కడికి? చంపేస్తానన్న కాదు. కంప్యూటర్ డేటా ఓపెన్ చేయండి. ఈ దొంగల ముఠాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది దొంగతనం ఓకే చేసేటప్పుడు. బాస్. ఆ స్టైల్ బట్టి మనం చేయొచ్చు. Yes, boss. ఆ స్టైల్ ఏంటో నాకు తెలియాలి. ఏం చేస్తున్నావురా? స్టైల్. దొంగలు ఏ స్టైల్లో వచ్చారు? ఎట్లా వచ్చారు? వచ్చినప్పుడు ఎలా చూశారు? ఇది ఒక మూట అనుకో, ఆ, ఇట్లా పట్టుకున్నారు. ఆ, చేస్తాను మరిగా. ఆ. ఇటు వెళ్ళారు. వెళ్ళిపెట్టేప్పుడు ఏం చెప్పారు? చివరిగా నీ ముఖం చూసారా? చూసి నీకేం చెప్పారు? అది వెళ్ళిపోయినట్టు బాస్. అంత సెక్యూరిటీ గార్డ్ రాలేదు. బ్యాంక్ సెక్యూరిటీ ఇల్లే. సెక్యూరిటీ లేడా? మరి వాడెవడు? ఒకడు తెల్లారి ఇవిడు గెలియా. పోలీస్ కమ్ ఫాస్ట్. ఆఫీసర్ భాస్కర్ ఎవరో ఇంగల్ పూర్తి వరలేదు. యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు? ఆల్రెడీ బ్యాంక్ లో 100 కోట్లు దొంగతనం జరిగింది. మళ్ళీ మీ ఆధ్వర్యంలో దొంగతనం జరిగింది. మీ దగ్గరుండి చేయించారని అరెస్ట్ వారెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? యువర్ అండర్ అరెస్ట్. బాయ్ బాస్. నీ గూడు చెదిరింది నీ
నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రాజమౌళి ఎప్పుడు అమాయకుడి క్యారెక్టర్ తాగుబోతు క్యారెక్టర్ చేసినా జనరల్ గా ఆ స్కిట్ ఫెయిల్ అవుతుంది. చాలా బాగా ఉంటుంది. గుడ్ భాస్కర్, మంచి ఐడియాతో వచ్చావు. రోజా గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫినిషింగ్ కూడా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాడు. వెరీ నైస్, వెరీ నైస్.